సో మన సందీప్ కిషన్ అన్న ఉన్నారు ఇప్పుడు మనతో. అన్న మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాచింగ్ సరన్ ఆర్జే సరన్ సో A1 Express అప్పుడు మిమ్మల్ని కలుద్దాం అనుకున్నాను. అప్పుడు మరి మీరు చాలా బిజీ అయిపోయి ఇంటర్వ్యూ లాస్ట్ చాలా హెక్టిక్ గా నడుస్తుంది మాట. బట్ ఐమ్ గ్లాడ్. సారీ, హై ప్లెజర్ మీటింగ్ యు టుడే. అన్న నువ్వు ఇలా అన్నమాట నా డే అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే ఈ లుక్ వెనకాల మీ ఇన్స్పిరేషన్ ఏంటి వాళ్ళ అని చెప్పి, అంటే ఫిల్మ్ ఫేర్ బ్లాక్ అని చెప్పి అలా బ్లాక్ వేసుకొచ్చారు. పెద్ద కారణం వెళ్ళలేదు బ్రదర్. మామూలు అయితే ట్రాక్ పాయింట్స్ వేసి బయట రానివ్వండి. ఈవెంట్లు కాబట్టి ఈ మధ్య స్టైలిస్ట్ ఉన్నారు కాబట్టి తిడుతున్నారు, కాదు ఎంతో కొంత బట్టలు వేసుకెళ్ళాలని. సో ఐ గాట్ లైక్ whatever an option I wanted to come. So ఆయన చూడండి, ఆయన forever young. ఇంత యంగ్ ఉండాలంటే కష్టం. I can't be this young, I can't be this handsome. బ్రహ్మజన్ ఆయన వాయిస్ తోనే మనకు తెలిసిపోతుంది. అనగా నేను యంగ్ అని చెప్తున్నారు ఆయన. ఇంకా మనకి బై డిఫాల్ట్ when I'm his age which I'm not allowed to reveal, ఆయనంత యంగ్ నేను కనిపిస్తే నా అంత అదృష్టం అనుకోండి. మేమిద్దరం సేమ్ ఏజ్ 2 years. నిజమే. నేను ఎర్లీగా వచ్చేసాను అన్న. ఇప్పుడు అవార్డ్ షోస్ అంటే ఇప్పుడు బేసిక్ గా ఫిల్మ్ ఫేర్ అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటి? ఫస్ట్ మీ మైండ్ లోకి వచ్చేది ఏంటి? నాకు బేసిక్లీ ఫిల్మ్ ఫేర్ అంటే చిన్నప్పుడు నుంచి చాలా ఇష్టం. ఇట్ వాస్ ఇన్ ఫ్యాక్ట్ ఆల్వేస్ బీన్ ఎ డ్రీమ్ టు విన్ ఎ ఫిల్మ్ ఫేర్ or host it. 2-3 సార్లు నామినేషన్లు వచ్చినాయి, 3 సార్లు హోస్ట్ చేసా. అవార్డు ఇంకా రాదా, బట్ ఈవెన్చువల్లీ హోప్ టు గెట్ ఇట్. అండ్ ఆఫ్ కోర్స్ యూ వర్క్ టువర్డ్స్ ఇట్. బట్ ఇట్స్ ఇన్స్పైరింగ్ అండి. మనం చేసే పనికి ఒకళ్ళు అప్రిషియేట్ చేసి మనల్ని పిలిచి ఒక స్టేజ్ మీద మన కలీగ్స్ మధ్యన నువ్వు బాగా చేసేవని ఒక ప్రోత్సాహం ఇచ్చేది ఎప్పుడూ సరే ఒక నటుడికి చాలా ఎక్సైటింగ్ ఉంటుంది. సో అందులో ఫిల్మ్ ఫేర్ స్పెషాలిటీ ఏంటంటే 4 ఫ్రెటర్నిటీస్ కలిసి వస్తున్నాయి. అందులో ఇవాల్టి రోజా వేర్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ హిస్టరీ ఒకటిగా కలిసిన రోజున ఈ ఫిల్మ్ ఫేర్ ఇక్కడ జరగడం అనేది నిజంగా చాలా ఎక్సైటింగ్. వండర్ఫుల్ అన్న. అంటే ఇప్పుడు రాలేదన్న ఫిల్మ్ ఫేర్, ఒక్కవేళ కనుక మీకు ఫిల్మ్ ఫేర్ వచ్చింది, సందీప్ కిషన్ గారికి ఫిల్మ్ ఫేర్ నేను ఇచ్చేసానని అంటే ఒక లైన్ ఏం చెప్తారు ఆడియన్స్? తప్పకుండా వస్తుంది, తొందరలోనే వస్తుంది. దీనికోసం స్పీచ్ నేను 15 ఏళ్ళకి ప్రిపేర్ అయ్యా. దానికోసం వెయిట్ చేస్తాను. అండ్ ఫైనల్ గా చాలా వెయిట్ చేస్తున్నాయి పర్ఫార్మెన్సెస్. పూజా హెగ్డే గారు పర్ఫార్మ్ చేస్తున్నారు, మృణాల్ ఠాకూర్ గారు పర్ఫార్మ్ చేస్తున్నారు. సో దేనికి విచ్ ఇప్పుడు దాకా ఎవరెవరు పర్ఫార్మ్ చేస్తున్నారు నాకు తెలియదు. బట్ నౌ దట్ యు సెడ్ పూజ, ఐ యామ్ రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు పూజ.